ఇంత ఉరుగుల పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కడు తాను లేకపోతే లోకం నడవదు అన్నట్టు పరిగెడుతూనే ఉంటాడు. అందరికీ ఏదో గోల్ అండ్ పర్పస్ ఉంది అనిపిస్తుంది. మన మిడిల్ క్లాస్ బ్రతుకులకి కొన్నిసార్లు ఆశపడడం కూడా తప్పే. కానీ నా గర్ల్ ఫ్రెండ్ జాను అలా కాదు. ఏదైనా అనుకుంది అంటే సాధించి తీరుతుంది. రాక్షసి. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనేది తన గోల్. నిద్రలో కూడా అదే ఆలోచన ఉంటుంది దానికి. వాళ్ళమ్మ శారీ బిజినెస్ చేస్తారు ఇంట్లోనే. తన హస్బెండ్కి ఇంటి ఖర్చుల్లో హెల్ప్ చేయాలనేది ఆవిడ గోల్. అంకుల్ చేసే చిన్న జాబ్ అయినా ఇల్లు కట్టుకోవడానికి మంత్లీ కొంత సేవ్ చేస్తారంట, అది ఆయన గోల్. ఇంకా జాను బ్రదర్ రఘువరన్ బీటెక్లు అంటాడు. తను చదివిన కోర్ సబ్జెక్ట్ జాబ్ రావాలి అని ఇంటర్వ్యూస్కి తిరుగుతూ ఉంటాడు. కోర్ జాబ్ కొట్టడం ఆయన గోల్. వీళ్ళు చూడడానికి బాగుంటారు, ఎక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనిపించదు. దానికి కారణం ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇల్లు రెంటెడ్ అయినా చూడడానికి బాగుంటుంది. ఇలా బ్రతకడం చాలా కష్టం. ఇక నేను, నా పేరు రాధాకృష్ణ, ఎంబీఏలో జాను క్లాస్మేట్ని. అప్పట్లో మాది మంచి లవ్ స్టోరీలే. రే ఈ ఓవర్ నేను వేస్తా. అరే వికెట్ తీయాలరా. వికెటా? ఇరుపుకులో మాట్లాడుకో. ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన స్కోర్ కదా, వెల్ ఫీల్డింగ్ చేయి. నీ ఫోన్ ఇవ్వు. ఇది నా నంబర్. ఇంకెప్పుడైనా రావడం కుదరకపోతే ముందే చెప్పు. అందరి గోల్ గురించి చెప్పాను, కానీ నా గోల్ ఏంటనేగా మీ డౌట్. నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి. కానీ మా నాన్నకి వేరే గోల్ ఉంది. అమ్మా జాను. నానా వస్తున్నా. మార్నింగ్ నాన్న. ఏంటి నాన్న ఇంత పొద్దున్నే ఆడికి వెళ్ళావు? కార్తిక్ గడి పిలిస్తే కలవడానికి వెళ్ళి వస్తున్నా. దో టిఫిన్ తీసుకురా వీడికి. ఏంటో చెప్పండి. సత్యమంకుల్ కొడుకు మెసేజ్ చేశాడు, నీతో ఏదో మాట్లాడాలంట. ఎందుకు? వాళ్ళ నాన్నతో మాట్లాడించా నేను. నీ రెజ్యూమ్ పంపమన్నాడు. నాకు కావాల్సింది ఇన్వెస్టర్స్ నానా, సీనియర్ ఎంప్లాయీస్ కాదు. ఏం చేస్తున్నాడు వాడు ఇప్పుడు? అసలు ఈ మధ్య రావట్లేదు వాడు. ఏదో కోచింగ్కి వెళ్తున్నాడు జాబ్ కోసం. నేను కూడా ఏదో ఒకటి చేయాలి నాన్న, ఏం చేయాలో అర్థం కావట్లా. నిన్నే కూర్చొని ఒక ప్లాన్ వేసా, వింటారా పోనీ? జాను అవన్నీ వద్దు. కొంచెం లోకం తెలిసిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పాను కదా. మీరే నన్ను నమ్మకపోతే ఎలా నాన్న? నేను ఆల్రెడీ ఆలోచించా మంచిగా. ఒక పెయింట్ షాప్ పెట్టిస్తా, అది చూసుకో. ఒక 3-4 ఇయర్స్ అయ్యాక ఏ లోటు లేకుండా పెళ్లి చేసుకొని హాయిగా ఉండొచ్చు. నమ్మకం గురించి కాదురా, నీ లైఫ్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఎలాంటి రిస్క్ లేకుండా ప్లాన్ చేసుకోమంటున్నాను. సర్లే, ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు నిలబడతా, అప్పుడు మీరే నమ్ముతారు. ఫస్ట్ ఆ రెజ్యూమ్ అంట పంపి, అలాగే నాకు కూడా పంపి. నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు నేనే పంపిస్తాను. సరే. ఏంట్రా నవ్వుతున్నావు? నాకేం చేయాలన్నా కొంచెం టైం కావాలి నాన్న. సరే తీసుకో, కానీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏదో ఒకటి చేసేయకు.
ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి ఓ కన్నేసి పెట్టు. హ్మ్. నానేదో అడిగారు ఇచ్చావా? రెజ్యూమ్ అంటలే, ఉద్యోగం అంటారేంటి ఇంట్రెస్ట్ లేదంటుంటే? నేను అదే చెప్పాను, ఓ మంచి సంబంధం చూడండి పెళ్లి చేసేద్దాము అని. నువ్వు కూడా ఏంటమ్మా? నేను రమ్య దగ్గరికి వెళ్తున్నా. 2 నిమిషాలు ఆగు, దోశ వేసిస్తాను. నాకొద్దు. సరే తొందరగా రా. త్వరగానే వస్తాలేమ్మా. స్నానం చేసి రెడీగా ఉండరా, గుడి దగ్గర దించేసి వెళ్దు అంటే చెప్పకుండానే వెళ్ళిపోయాడండి. పాల ప్యాకెట్ కావాలన్నా మీ నాన్న వెళ్ళాల్సి వచ్చిందిరా. వెళ్ళని అమ్మా, నడిస్తే ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా నాన్నకి. ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్ళావు, ఒకటే మోగుతుంది. ఎవరో జాను అంట. నువ్వు లిఫ్ట్ చేసావా? నువ్వు వచ్చాక ఫోన్ చేయమని చెప్పింది. ఓయ్ చెప్పు. అర్జెంట్గా మన ప్లేస్కి రా. సరే. హలో మేడం, మే హెల్ప్ యూ? థ్యాంక్స్ రా. ఇంత బరువు ఉందేంట్రా అసలు? అది అలాగే ఉంటుందిలే, రా. భయ్యా, ఏంటి ఈరోజు ఇంత యాక్టివ్గా ఉన్నావు? నైట్ ఒక ఐడియా వచ్చింది, వింటావా? ఇదా? నేను ఇంకేదో అనుకున్నా. అంత లైట్గా తీసుకోకు, వింటే నీకు కూడా నచ్చుతుంది. అలా కాదు జాను, మన ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే ఆఫీస్లో, ఒకే టీంలో వర్క్ చేస్తే ఆఫీస్ రొమాన్స్, వీకెండ్ వైబ్స్ ఎంత బాగుంటాయి చెప్పు. ఏ ఢిల్లీయో బెంగళూరు వెళ్ళి అక్కడే ఉంటే మజా వస్తుంది కదా. ఓయ్, నేను జాబ్ చేసే అమ్మాయిని కాదని చెప్పా కదా, అయినా అందరూ జాబ్ జాబ్ అంటారేంటి? అందరా? ఇంకెవరన్నారు? మార్నింగ్ నాన్న అన్నారు ఎవరికో రెజ్యూమ్ పంపమని. చూసావా, అందరం ఒకే దారిలో ఉన్నాం, నువ్వే డైవర్ట్ అవుతా అంటున్నావు. ఇది డైవర్షన్ కాదు, ఇదే నా మెయిన్ రూట్. జాను, స్కూటీ పార్క్ చేయడానికి నీకు బ్యాకప్ కావాల్సి వచ్చింది. ఇంకా బిజినెస్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? థ్యాంక్స్. మీ ఆఫీస్లో నువ్వు ఒక్కడివే జాబ్ చేస్తున్నావా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఏదైనా వర్క్ జరగాలంటే సపోర్ట్ ఉండాలి. నేను దానికోసమే చూస్తున్నా. ఎవరు? వెంచర్ క్యాపిటలిస్టా? కాదు, ఇన్వెస్టర్స్. ఇవన్నీ నీకు అర్థం కావులే, నేను వెళ్తాను. జాను జాను జాను, సారీ, కోపడుకు, కూర్చో. సరే చెప్పు, నేను వింటాను, అస్సలు మాట్లాడను. కాఫీ ఎంత? దేనికి? చెప్పు ఫస్ట్. ఓ 200 ఉండొచ్చు. ఈ కప్ కాస్ట్ ఎంత ఉందో తెలుసా? ఎంత కాదనుకున్నా 30 రూపీస్ ఉంటుంది అంతే. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అండ్ ఇక్కడున్న ఎక్విప్మెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, స్టాఫ్, క్లీనింగ్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్, స్టేషనరీ అండ్ మిగతా ఎక్స్పెన్సెస్ చూసుకున్నా వీళ్ళకి వచ్చే దానిలో 30% షేర్ మిగులుతుంది. ఈ అంబియన్స్ ఇలానే మెయింటైన్ చేస్తే ఈ ఏరియాలో 30% రిటర్న్స్ చాలా పెద్ద విషయం. ఏంటే, కాఫీ తాగడానికి వచ్చావా లేకపోతే వాడు జాతకం లెక్కేయడానికి వచ్చావా? నీకు ఇవన్నీ అర్థం కావాలి. ఇందాకేదో ఐడియా అన్నావు, ఇదేనా అది? లేదు, ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తా, తాగు. హలో, ఎక్కడున్నావు? వచ్చాను. కమ్ టు 6th ఫ్లోర్.
అక్కతో మాట్లాడాను. షీ విల్ బి టేకింగ్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఒక్క 5 minutes కూర్చో. Five to 10 minutes. They will call you for the interview. ఐఎమ్ సారీ జరా, నా వల్ల అవట్లేదు. ఏమైంది? వినయ్, వినయ్, ఏమైంది? సరే, నీకు కోర్ జాబ్ కావాలంటావు అంతే కదా? నేను చదివింది మెకానికల్, చేస్తే అందులోనే చేస్తాను జరా. నాకు ఈ ఐటీ, సాఫ్ట్వేర్, ఆ ల్యాప్టాప్స్ చూస్తేనే ఏదోలా ఉంది. నేను చదివింది ఒకటి, ఇప్పుడు చేసే జాబ్ ఒకటి అంటేనే నాకే నచ్చట్లేదు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు. నైట్ ఒక మాట, ఇప్పుడు ఒక మాట. భలే మాట్లాడతావు నువ్వు. నైట్ నాన్నని చూసి ఏదో చేయాలనుకున్నాను. ఇప్పుడు నన్ను చూసి ఆగిపోయావా? కోపం, ఈగో, యాటిట్యూడ్ ఉండొచ్చు, కానీ ఇలా చేసే జాబ్ మీద చూపించకూడదు. అర్థమైంది కదా నేనేం చెప్తున్నానో? నేనేం చెప్తున్నానో నీకు అర్థమైతే చాలు. ఎస్, ఐ అండర్స్టాండ్. సరే, వెళ్దామా? సరే, వెళ్దాం పద. అమ్మా, నాన్న ఇంకా రాలేదా? రాలేదు. అయినా సార్కి ఏదో లెక్కలు చెప్పాలంట, ఇంకా రాలేదు. ఎందుకు? నాన్నని షాపింగ్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఏం అడక్కే, ఏమైనా కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. ఏంటమ్మా, డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఎక్కువై కాదే, ఆయనకు కొంచెమైనా హెల్ప్ చేద్దామని ఏదోటి చేస్తున్నా. అందుకే ఈ ఇల్లు ఇలా నడుస్తుంది. లేదంటే మీ అన్నా చెల్లెల ఖర్చుకి ఒక్కరి జీతం సరిపోద్దా? అబ్బో, సరే చోట ఎంటర్‌ప్రెన్యూర్ గారు, ఇంతకీ నీ చీరల బిజినెస్ ఎలా ఉంది? నీ వెటకారాలు ఆపేసి కొంచెం నీ ఎంబీఏ తెలివితేటలు ఇక్కడ పెట్టొచ్చు కదా. సారీ, నాకు ఇలాంటివి చెప్పకు. ఇంతకీ నీ పుత్రుడు ఎక్కడున్నాడు? బయటికి వెళ్ళాడు, ఇంకా రాలా. సరే, నేను ఒక 10 minutesలో వస్తా. మళ్ళీ ఎక్కడికి? చెప్పాగా షాపింగ్ అని, స్టేషనరీ కోసం. డబ్బులేం వద్దులే. సరే, తొందరగా రా. సరే. ఎక్కడికి? షాప్కి. ఎక్కడికి వెళ్తుందమ్మా ఈ టైంలో? షాపింగ్ అంట, ఏదో స్టేషనరీ సామాన్లు కొనుక్కోవాలని. రేపేదో వర్క్షాప్లో ప్రజెంటేషన్ ఇవ్వాలంట. ఎందుకు దానికి ఇవన్నీ? చెప్తే అర్థం కదా. ఇంట్లో ఉండకు లేనిపోనివన్నీ. నీకు నేను చెప్తున్నానా? దానికి అంతే. నువ్వే చెప్పాలమ్మా. ఎందుకు ఈ జాబ్లో బిజినెస్లో?
మెల్లగా ఒక మంచి అబ్బాయిని చూసి చేసేద్దాం. ఎలాగో MBA అయిపోయింది కదా. అవన్నీ మీ నాన్న చూసుకుంటారు. పదా భోజనానికి. వద్దు, నేను తినేసి వచ్చా. ఒరే, బయట తింటే తిన్నారు, ఒక్క ఫోన్ అనేది చేసి చెప్పాలి కదరా. అనవసరంగా వేస్ట్ కదా అన్నం అంతా. ఏంటో. నాకు జాబ్ చేయడమే మెయిన్ ప్రయారిటీ. నేను దానికి మాత్రమే ప్రోగ్రామ్ చేయబడ్డా. అవును, దానికి కూడా ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది కదా. ఎన్ని రోజులని ఇదే చేస్తాను కూర్చుంటావు? మన గురించి కూడా ఆలోచించాలి. మన ఫ్యూచర్, మన ప్లాన్స్, అవన్నీ మన రెస్పాన్సిబిలిటీయే కదా. అసలు నాకు జాబ్ అంటే ఇండిపెండెంట్ ఫీల్ రాదు. బిజినెస్ అయితేనే ఇదంతా నాది, నేనే హెడ్ మొత్తానికి అన్న ఫీల్ వస్తుంది. నాకు అదే కావాలి. సరే, కాసేపు గోలంతా ఆపి వేరే ఏదైనా మాట్లాడచ్చు కదా. సరదాగా ట్రిప్కి వెళ్దామా? చిల్లైనట్టుంటుంది. వెళ్దాం. వచ్చేసరికి మా ఇంట్లో మా వాళ్ళు నా సైజ్ సెవపేటిగా రెడీగా ఉంచుతారు. కనీసం ఒక్కరోజే లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దాం. పానీపూరి వరకు అయితే వస్తా. వద్దులే, నీకు ఇదే కరెక్ట్. చెప్పు, నెక్స్ట్ ఏ స్టార్టప్ అయితే బాగుంటుంది? మనం చదువుకున్న దానికి, మనం చేసే జాబ్కి డైరెక్ట్గా అకౌంట్లో వచ్చి డబ్బులు పడుతున్నాయి. ఇంకేం కావాలి? సరే, నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. నాకు మనం ఇలా హ్యాపీగా ఉండడమే కావాలి. ముందు మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఆ తర్వాత మంచి ఇల్లు చూసుకోవాలి. ఇల్లు అనే ఒక ప్రపంచం నుండి బయటికి వచ్చి నీకంటూ సొంతంగా ఒక సెటప్ క్రియేట్ చేసుకుని నువ్వే లీడర్గా అండ్ నువ్వే మెయిన్ పిల్లర్గా గ్రో అయితే సూపర్. అసలు ఈ కిక్ బిజినెస్ లో తప్ప ఎక్కడా దొరకదు తెలుసా. బిజినెస్ అంటేనే రిస్క్ ఫ్యాక్టర్. ఎంతమంది అప్పులు చేసి బిజినెస్ పెట్టాలని ఇల్లు వాకిలు పోగొట్టుకొని రోడ్డు మీద పడలేదు. అయినా డబ్బులు లైఫ్లో ఇన్కమింగ్ ఉండాలి కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదు. ఏమీ లేకుండా కూడా గ్రో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. ఒక అమ్మాయిగా నేను సొంతంగా ఏదైనా చేయాలన్నా, మల్టీ మిలియన్స్ ఎర్న్ చేసే రేంజ్కి రావాలన్నా నాకు ఇదే దారి. సో నేను ఇంకేం చేయను. బిజినెస్ 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 అంతే. కొన్ని ప్రేమలు, కొన్ని లక్ష్యాలు, కొన్ని అలకలు, కొన్ని గొడవలు, ఇంతే అనుకుంటున్నారా? ఇంకా చాలా కథ ఉంది. చాలా ప్రేమ కూడా ఉంది. చాలా గొడవలు కూడా మొదలవబోతున్నాయి. మీరు ఎదురు చూడండి, నేను కూడా ఎదురు చూస్తాను మీకు ఇవన్నీ చెప్పడానికి, జానుతో పాటుగా.